హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పే రూపీ క్యాప్లో పర్సనల్ లోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ పే రూపీ క్యాప్ అనేది మీకు స్టూడెంట్స్కి, సెల్ఫ్ ఎంప్లాయ్స్కి, అలాగే శాలరీ పర్సన్స్ అందరికీ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ యాప్కి సంబంధించి లోన్ ఎంత ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పే రూపీ క్యాప్కి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే రూపీ క్యాప్ అనేది ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు రేటింగ్ చూసినట్లయితే 4.4 రేటింగ్ అయితే ఉంది. అలాగే మీరు డౌన్లోడ్ చూసినట్లయితే 10 మిలియన్ పైగా అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను రేటింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ రేటింగ్ చూసినట్లయితే అందరూ కూడా మంది తీసుకున్న వాళ్ళందరూ కూడా పాజిటివ్గా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ అబౌట్ దిస్ యాప్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ పర్సనల్ లోన్, క్యాష్ లోన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఏ లోన్ యాప్లో అయినా సరే మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ అది ఎన్బిఎఫ్సినా కాదా అనేసి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఎన్బిఎఫ్సి, ఆర్బీఐ అండర్ కంట్రోల్ ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పర్సనల్ లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి ఇందులో పర్సనల్ లోన్ అనేది 1000 రూపీస్ నుంచి 5 లక్షల వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోరు, మీకు ఉంటున్నటువంటి శాలరీ ఇలాంటి డీటెయిల్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ ఇలా వాళ్ళు ఉంటారో, హౌస్ వైఫ్స్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్స్ ఉంటారో వాళ్ళకి తక్కువ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. శాలరీ పర్సన్స్కి అయితే, బిజినెస్ పర్సన్స్కి ఎక్కువ లోన్ అనేది ప్రొవైడ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు టెన్యూర్ అనేది 91 డేస్ నుంచి 365 డేస్ ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ అనేది బేస్డ్ అపాన్ మీ ఏదైతే మీ సిబిల్ స్కోర్ ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళైతే 35% అనేది ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ రూపీస్ అనేది 85 రూపీస్ నుంచి 2000 వరకు ఉంటుంది. డిపెండ్ అపాన్ ది మీరు అమౌంట్ లోన్ టెన్యూర్ ఏదైతే ఉంటుందో టెన్యూర్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత వచ్చింది మీకు 18% జీఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీ మీద జీఎస్టీ ఉంటుంది, ఆ జీఎస్టీ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించి డీటెయిల్స్, రీపేమెంట్ ఎలా ఉంటాయి, తర్వాత ఆ యాప్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు దీనికి సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, కేవైసీ కంప్లీట్ చేసుకోవడము, తర్వాత పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ అన్ని వెరిఫై చేసేస్తే మీకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ చూసినట్లయితే మీరు మస్ట్ హ్యావ్ అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 18+ ఇయర్స్ అంటే 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ, మంత్లీ స్టేట్మెంట్స్ కానీ దీనిలో మీరు అప్లోడ్ చేసుకునేసి అయితే తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నాయా, లేదా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అయితే డైరెక్ట్గా అయితే మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. సో ఈ యాప్ అనేది మనకి జెన్యూన్గా లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీనికి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోన్ అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే లోగో అయితే కనిపిస్తున్నది. ఇక్కడ మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ 1000 రూపీస్ నుంచి 20,000 అనేసి 1 అవర్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు స్కిప్ కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఇక్కడ పర్మిషన్స్ అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పర్మిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీ అని కనిపిస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు స్టార్ట్ విత్ 30,000 అనేసి, గెట్ మై లోన్ అనేసి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ జస్ట్ మీరు 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసి ఇందులో పర్సనల్ లోన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో మీరు ఫామ్ అనేది ఫిల్ చేస్తారు. తర్వాత సెకండ్ స్టెప్ మనకు అప్లికేషన్ రివ్యూ జరుగుతుంది. తర్వాత మనకు థర్డ్ స్టెప్లో మనకు లోన్ ఏదైతే ఉందో డిస్బర్స్మెంట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే గెట్ మై లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంటుంది. మీరు ఇంతసేపు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ నేము, తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అనేది కనిపిస్తుంటుంది. 30,000 చూపించిన మీకు 30,000 లోన్ అయితే ఇవ్వరు. మీ సిబిల్ స్కోర్ అన్ని డీటెయిల్స్ అనేది బేస్ చేసుకొని మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ మీరు గెట్ మై లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత లోన్ ప్రాసెస్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు 3 డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేసి మీకు మెన్షన్ చేశారు. ఇక్కడ మీ దగ్గర మీ పాన్ కార్డ్ ఉండాలి, తర్వాత మీ ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మీ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత మీ రీజన్ ఏంటి, తర్వాత మీ మెయిల్ ఐడి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ అవుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ డిపెండెంట్ అంటే మీ మీద ఎంతమంది చిల్డ్రన్స్ డిపెండ్ అయినారంటారు. ఒకవేళ మీకు ఎవరైనా మీ చిల్డ్రన్స్ ఎవరైనా డిపెండ్ అయి ఉంటే మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇక్కడ మీరు 0 అయితే 0 సెలెక్ట్ చేసుకునేసేయండి.
తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత జాబ్ టైప్ అడుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జాబ్ టైప్లో మీరు ఎంప్లాయ్ విత్, తర్వాత పార్ట్ టైం జాబా, సెల్ఫ్ ఎంప్లాయిడ్, తర్వాత జాబ్ లేదా గవర్నమెంట్ జాబా, స్టూడెంట్ అని అడుగుతుంటారు. ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ జాబ్ అని సెలెక్ట్ చేసుకుంటే జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని రిలేటెడ్ మీకు మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే అప్లోడ్ చేయమంటారు. పాన్ కార్డ్ మీ దగ్గర అయితే ఉండాలి. ఇక్కడ మీరు దీనికి సంబంధించి స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమంటారు. ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి. సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ డైరెక్ట్గా మీ దగ్గర కార్డు ఉన్నట్లయితే ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు పాన్ కార్డు ఫోటో అనేది తీసి అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ పాన్ కార్డు ఫోటో అనేది మీ గ్యాలరీలో ఉందనుకోండి, ఇక్కడ చూజ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ గ్యాలరీలో ఉన్న పాన్ కార్డు ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదో ఒక మెథడ్ సెలెక్ట్ చేసుకుని మీ పాన్ కార్డ్ అనేది ఇందులో అప్లోడ్ చేయండి. కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. తర్వాత పాన్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 ఫోటోస్ అయితే అప్లోడ్ చేయాలి. సేమ్ ఇంతసేపు పాన్ కార్డు ఎలా అప్లోడ్ చేస్తామో మన ఆధార్ కార్డు కూడా అలాగే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి. సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్లయితే డైరెక్ట్ కెమెరా ఓపెన్ చేసి ఆధార్ కార్డు ఫోటో తీయండి. ఒకవేళ మీ ఆధార్ కార్డు అనేది గ్యాలరీలో ఉంటే డైరెక్ట్ చూజ్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ గ్యాలరీలో ఉన్న ఆధార్ కార్డు ఫోటో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ సిబిల్ స్కోర్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి ఎలిజిబుల్ అంటారు అంత లోన్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంటారు. ఇక్కడ మినిమం మీరు 1000 రూపీస్ నుంచి 25,000 వరకు ఎంత కావాలంటే అంత లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్కింగ్ స్వైప్ చేసి మీరు పర్సనల్ లోన్కి అయితే మీరు ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ టెన్యూర్ దగ్గర మనకు 28 డేస్లో 2 EMIs ఉంటాయి, లేదంటే 60 డేస్లో 2 EMIs ఉంటాయి. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 28 డేస్లో మీరు అంత అమౌంట్ పే చేస్తారంటే 2 EMIsలో పే చేసుకోవచ్చు. 60 డేస్లో మీరు అంత అమౌంట్ పే చేస్తారంటే 60 డేస్ 2 టర్మ్స్ అనేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ ప్రొసీడ్ మీద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు 25,000 లోన్ తీసుకున్నట్లయితే నేను 60 డేస్ 2 టర్మ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నేను 25,000 లోన్కి అప్లై చేస్తే నాకు 23,500 రూపీస్ అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు డాక్యుమెంట్ ఫీ 1250 రూపీస్, తర్వాత మనకు దానికి సంబంధించి GST అనేది 225 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ మనకు ఓవరాల్గా ఈ 25,000కి మనకు 900 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము 60 డేస్లో 2 టర్మ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. 2 టర్మ్స్లో మనము ఒక టర్మ్లో వచ్చి 16,050 రూపీస్ అయితే పే చేయాలి. తర్వాత సెకండ్ టర్మ్లో 15,750 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీరు టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ మనం 25,000 లోన్ తీసుకుంటే ఇక్కడ మనం 32,000 అయితే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే లోన్ EMI అమౌంట్ 12,050 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఇక్కడ 900లో 600 అనేది ఫస్ట్ టర్మ్లో పే చేస్తారు. తర్వాత 12,500, తర్వాత ఇంట్రెస్ట్ 300 అప్పటికి క్లియర్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఫాస్ట్ సర్వీస్ ఛార్జెస్ అనేసి 1250 రూపీస్, టెక్ ఫీ అనేసి 1250 రూపీస్ ఇస్తున్నాడు. తర్వాత ఆ రెండింటికి కలిపి GST అనేది 450 రూపీస్ ఇస్తున్నాడు. ఇక్కడ మనకు 2,500 వరకు అయితే మనకు ఎక్స్ట్రా పే చేసేస్తున్నాయి. దానికి GST 2,900, 3,000 రూపీస్ అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాము. సేమ్ సెకండ్ టర్మ్లో కూడా మనకు ఫాస్ట్ సర్వీస్ ఛార్జెస్ అనేసి, తర్వాత టెక్ ఫీ అనేసి, తర్వాత GST ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినట్లయితే ఇందులో మీరు లోన్ తీసుకోవడం వల్ల మీరు 25,000 లోన్ తీసుకుంటే మీరు పే చేసేది 31,000, 32,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 60,000 పే చేస్తున్నారు, ఇక్కడ 15,750 రూపీస్ పే చేస్తున్నారు. ఇక్కడ 25,000లో ఇక్కడ మీకు 15,000, 30,000 అవుతుంది. ఇక్కడ మనకు మళ్ళీ ఎక్స్ట్రా 750 రూపీస్ ఉంది కాబట్టి ఒక 31,000 వరకు మీరు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మీకు 6,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఛార్జెస్ అనేటివి ఎక్కువగా వేస్తున్నాడు. ఒకవేళ మీకు లోన్ అమౌంట్ నాకు ఎమర్జెన్సీ ఉంది, నేను కంపల్సరీ కట్టగలను అనే వాళ్ళు మాత్రమే లోన్ అయితే తీసుకోండి. ఇక్కడ మీకు జస్ట్ ఇంకా 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత రివ్యూలోకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళిన తర్వాత మీకు అమౌంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మళ్ళీ మీకు యాప్ నోటిఫికేషన్ కన్ఫర్మేషన్ కోసం మెసేజ్ కానీ నోటిఫికేషన్ కానీ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసేస్తే లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఛార్జెస్ అనేవి 6,000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. లోన్ అమౌంట్ మీరు పే చేయగలము అనే వాళ్ళు మాత్రమే లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, ఒకసారి గుర్తుపెట్టుకొని మీకు లోన్ కావాలంటే ప్రాసెస్ చేసుకోండి. ఒకవేళ లోన్ మీకు వద్దు అనుకుంటే ఇక్కడైతే స్టాప్ చేసేసిన ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి
కాబట్టి ఇక్కడితో మీరు స్టాప్ చేసేసేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో మీరు లోన్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, ఇది అబ్జర్వ్ చేసుకొని మీకు లోన్ కావాలి నీడ్ ఉంది అంటే మాత్రమే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ యాప్లో మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవద్దండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.